ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన కొళ్లపూడి రాజగోపాలపురం సంఘానికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుంది అనేది ఒక్కసారి గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాలు ఎన్నికలకు ముందు చెప్తాడు, ఒక్కటి కూడా నెరవేర్చడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్లు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి పేద కుటుంబానికి అంతో ఎంతో సహాయం అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు పేదవాళ్ళు ఆర్థికంగా ఏదో ఒక విధంగా లబ్ధి చెందారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి చక్కగా చదివించుకునే దానికి అమ్మ ఒడి, వాళ్ళకి పిల్లలకి మంచి యూనిఫామ్లు, వాళ్ళకి మంచి భోజనము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉంటే దాన్ని 25 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి చేసిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అనేక కార్యక్రమాలు మనకి ఈ రోజు కూడా గుర్తుండే విధంగా కార్యక్రమాలు చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేశారా అని కానీ మనం అడిగితే ఒక్క కార్యక్రమం కూడా లేదు చెప్పుకునేదానికి. అని మీరందరూ కూడా గమనించాలి. రేపు రాబోయే రోజుల్లో మనకందరికీ మేలు జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు అటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇటు నాకు, అటు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారికి ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. గతంలో మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, నేను గతంలో కొద్ది రోజులు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మన గ్రామంలో ఉండే రోడ్లన్నీ కూడా ఆ రోజు వేయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, మీ అందరూ చూపిన అభిమానానికి మీరందరూ మాకు ఎదురొచ్చి ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరొకసారి మీరందరి ఆశీర్వాదాలు మా పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్. ఏం పలకటం లేదు. జై జగన్.